మనవరాలు స్నానం చేస్తుంది. అమ్మ ఇద్దరు అల్లరి చేసేసి ఇలాంటి అమ్మ దెబ్బలాడుకుంటా ఉండిపోళ్ళు. పార్వతి నేను మా అమ్మ ఉట్టెట్టుకొచ్చి వేసేది పట్టుకుంది. ఎత్తే 4 దెబ్బలు నన్ను ఆడేసేది. అది జబ్బు కొట్టుకుండా అని గొర్రె గుడ్లు ముండా ఎద్దాడు ఇంక ముండా అనేది రండి మా అమ్మ. ఇంకా కళ్ళుని సింపుల్ జుట్టు తెర జుట్టు ఉండేది అనమాట. మా పార్వతి నల్లగా ఉండేది. కాపమాలచ్చమ్ముండా అనేది ఎవరో కాపమాలచ్చమ్మ అలా ఉండేదంట. దాన్ని అలా తిప్పింది. నన్ను 4 కొట్టినప్పుడు పని పడుగు ఏడుతూ ఉండాలి. నేను ఏడ్చినట్టు ఏడ్చిదని పార్వతిని ఎప్పుడైతే 2 కొట్టిందో పక్క పక్కమనిదని ఇంకో 2 దెబ్బలు నాకు ఎక్కువ పడి అక్కడికి 6 దెబ్బలు నాకు అడి. వాళ్ళు దీనికి ఒక కొబ్బరి బుర్ర తయారు చేసి రంగు వేసి దీనికి పెడితే కుక్క పిల్లలా ఉంటుంది. ప్యాసిపోయిదు ఎట్నికి వెళ్దాం. దీన్ని అలా తయారు చేస్తాం. బీరకాయకి ఎందుకు అలా కట్టారు? ఓహో, పెద్దగా ఉంది. చెక్క తిండి మా అమ్మమ్మ తిండి ఈ ఫ్యాషన్. దీనికి ఇంకా చివరి నుండి ఇది ఊడిపోయింది. దీన్ని ఇలా తయారు చేసి జబ్బుంటే వండకుండా ఉంటుంది. డెబ్బై ఏళ్ళు మళ్ళీ ముందే బెంగెట్టుకుని ఇప్పుడు వెళ్ళామనుకమ్మా లేని అన్నీ చెబుతారు. వెళ్ళకుండా అలా జరుగుతాయండి. ఇది చెప్తుంది చెప్పులు వేసుకు తిరుగుతుంది అనుకుంటారేమో. కాళ్ళలోని గేదెల్ని వెళ్ళిపోతా ఉంటే వెనక్కి తిరగేసింది. నత్తగొలలు దిగిపోయింది. 15 ఏళ్ల క్రితం. 5 ఏళ్ల క్రితం ఆపరేషన్ చేసి తీయించుకున్నాను. అయినా ఇంకా నెప్పింది. అవి మళ్ళీ ఈ కింద కట్టినాయి అనమాట. అందుకుని పొంగ మొక్క చచ్చిపోయింది. మోళ్ళు ఉన్నాయి కదా, ఏదో కంటికి అందంగా అనిపిస్తాయి అని ఆ గుడ్లు కొట్టి అక్కడ పెడతా ఉంటాను. ఒక్కొక్క ఆకు వచ్చి చూసి ఇదేనా తెలివైంది, నేను దీనికంటే తెలివైందని ఒకటి ఎట్టుకుపోతాను. ఇదేమో మా చిప్పి పాపం ఏంటా అని ఎగదెగ చూస్తుంది. అందదో గుడ్డేమో అనుకుంటా. నాకేమవుతుంది చీరలు ఉన్నాయి. ఇదిగో సరే ఉండు, నాకు అన్నం ఉడికిపోతాం. నేను సంసార సముద్రాన్ని ఈదుకుని పైకి వచ్చాను. ఇప్పుడు ఇంకో మునుగు అనవరాలు పుట్టడానికి రెడీగా ఉంది. మనోడు పుడితే ఏంటి? అమ్మాయి నేను మనవరాలు పుడితే నేను మీకు 2000 ఇస్తాను. మనోడు పుడతాడని 2000 పెట్టు. మీరు 2000 రెడీ చేసుకోండి. 2000 లక్ష తీసుకో. మనోరాల గురించా? మనోడంటే వంశోద్ధారకుడు వద్దా? ఏ అందరిలోని ఈడే రాజకీయ మా ఓడే రాజకీయ. అందుక ఇంకొకడు వస్తే లాగేస్తాడనా? ఆడెప్పుడు యువరాజు, నేను ఎప్పుడు యువరానే. కొండలు రాణి అయిపోయి మోసపరిగా నేను ఎప్పుడు తినలేనట్టున్నాను. బాగానే ఉంటుంది. పొయ్యి మీద వండుతారేంటి? ఎంత ఉందో చేప. కొయ్యలేకపోయాను నేను.
గ్యాస్లో తమ్ముడు కోసండి గొయ్యిలో నాకు పోయి దాంతగా పెద్ద చేపలు కోసి అమ్మ మా చిన్నప్పుడు కత్తిపేట కవి దగ్గర ఉంది ఇంత వెడల్పుని పెద్ద కత్తిపేట ఇది ఇంకా రెండోది అమ్మమ్మ తాతయ్యని పచ్చిమిరపకాయలు కోసుకున్నమ్మని పంపిస్తున్నారు. తాతయ్య గారు అమ్మమ్మ ఏం చెప్తే అదే వింటారు. అవునా తాతయ్య? లేకపోతే ఏమవుతుంది? ఏం సంగతి? ఇప్పుడు వస్తున్నాయా? తీసుకొస్తాను. కొనుక్కోకర్లేదు ఇంక మిరపకాయలు. కారం ఎక్కువ ఉంటుంది తాతయ్య. ఇక్కడ బొబ్బాస్కాయలు ఉన్నాయి, ఇక్కడ ములగ చెట్టు కూడా ఉంది, అక్కడ పచ్చిమిరపకాయలు తోటకూర అన్నీ వేశారు. ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా మామిడి చెట్లు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏం కొనుక్కోకర్లేదు అనమాట. అన్నీ గార్డెన్ నుంచి గార్డెన్ టు కిచెన్ డైరెక్ట్గా. డిష్ తగిలితే ఏమవుతుంది? చిక్కిపోతుందా? చిక్కుపోదు, రుచిపోతుంది, తిన్న వాళ్ళకి తేడా చేస్తుంది. మరి ఇదివరకు అలా రహస్యంగా ఉంచేవారు. ఇప్పుడు అన్ని వీడియోలే ప్రపంచం మీదకి వెళ్ళిపోతున్నాయి. అది రహస్యం పట్టబయలేదు. వండి పదార్థం మూత వేసుకునేవారు. దేవుడికి నివేదనైనా అమ్మమ్మ చేపల కూర, చేపల పులుసు. చెట్టు నుంచి తాతయ్య కోసుకొచ్చారు, లేదా కోసేస్తున్నారు? తాతయ్య తినరా? తింటా ఉంటే తినేసి కొంచెం పడేస్తే కోళ్ళు తినేది. కోళ్ళు బొబ్బాస్కాయ కూడా తింటే ఏంటి? అన్నీ తింటాయి. ఏది పడేసినా తినేస్తాయి. మా చెట్టు బొబ్బాస్కాయ దాని నిండాకి వెళ్ళే ఉంటుంది. ఆ గుమ్మం దగ్గర కూడా వేసేయాల్సింది, మెయిన్ గుమ్మం దగ్గర కూడా, అక్కడ కూడా వేసేయాల్సింది మొక్క. ఇప్పుడు ఇది అయిపోయాక మొత్తానికి మొదట్లో కటింగ్ చేసేస్తాం. ఏ ఎందుకు ఓ కొయ్యలకు చచ్చిపోతున్నాం. బాగానే వస్తున్నాయి కదా పువ్వులు. అత్తమాట సంవత్సరం అంతా రావు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంతే. ఇంక తర్వాత పువ్వు ఉండదు. 10 నెలలు నీకు అలా ఎప్పుడు ఉంటే ఎందుకు బంగారులాగా. ఇంకా అక్కడి నుంచి ఎదిగిపోతూ ఉంటుంది అనమాట. ఇక ప్రతి లక్షవారం కొత్త ఇంత కొడుకు వచ్చేస్తాయి. భూమిలోనే ఎంత సార్వలాగేసుకుంటుంది. ఇంట్లో పని చేసుకోవాలి కదా. ఎత్తు 3ంటికి ఎత్తు తాళం చేసి నీళ్ళ కోసం మొక్కం కట్టుకునేటప్పుడు టైం అయిపోతుంది.
ఒంటికాడ రాక తిరుగుతూ ఉంటుంది ఇలా ఇలా ఏది ఆ పని పూర్తిగా చేసుకుని వెళ్తే అయిపోతుంది ఆ సగం చేస్తుంది ఇంకో వెళ్తుంది కానీ ఎట్లా అవుతుంది నేను పోయానికి నేను అన్ని చేసుకోండి అంటే మానేసింది ఇప్పుడు కుక్కలు కనవడం కోడిగుడ్లు వేయాలి ఇప్పుడు కోడిగుడ్లు వేయలేదు ఇంకా 30 గుడ్లు వేయాలి ఇప్పుడు అవి నీళ్ళు ఎందుకు ఇప్పుడు మనవరాలు స్నానం చేస్తుంది మనవరాలు స్నానం కావాలి కుక్కలు కన్నానికి తాతయ్య స్నానానికి అని చెప్పట్లేదు. వచ్చేసారు ఇప్పుడు వెళ్ళిపోతారంట. శుభాకాంక్ష జనవరి పండగ అంటే బావా నువ్వు నీ కూతుళ్ళు కొడుకులు పిల్ల పాపల భార్య భర్తలు అక్కల చెల్లుళ్ళు అన్నల తమ్ముళ్ళు నా మేనకాడలు నా మేనల్లుడి పేరు మీద చేసిన చదువు చేసిన ఉద్యోగాలు చేసిన పుణిదానం బాగుండి నా సీతమ్మ తల్లి దుర్గమ్మ తల్లి రాజుగారు ఇంటి ముందు శివశంకర్ శివ నడు అవి ఇంక మడ్డి ఎక్కడుందాం నీట్గానే ఉన్నాయి కదా. మనం మళ్ళీగా ఉన్నాం రోజు స్నానం చేయడం ఊరుకోవడమే ఉండే కాబట్టి ఎంతమంది ఉంటే అన్ని దాంట్లో వేసుకునేవారు భోగిమంట వేసి. ఇప్పుడు అన్నీ ఎక్కడ ఉన్నాయి టౌన్లో అయితేనేమో 100 రూపాయలు ఎట్టి 4 పిడకలు కొని తెచ్చుకుని వేసుకోవడం. ఇంకా అది కూడా ఇంకా మనకి ఇలా మిగిలిందంటే చాలా అదృష్టం అనే ఆచారంగా వాళ్ళు అమ్మటం కొనుక్కోవడం. ఇప్పుడు 100% పల్లెటూళ్ళకి వచ్చేస్తారు. అవకాశం లేని వాళ్ళు ఇక్కడ కొనుక్కునేవి వేసుకుంటారు. హిందూ సాంప్రదాయాన్ని సాధారణంగా 190% ఎవళ్ళు వదలరు. పంచగవ్యాలు అందులో అన్నీ కూడా అమృతతుల్యం ఆవు పేళ్ళు. ఇది వరకు ఇవి పెట్టుకుని కాల్చిన బూడిది సంవత్సరం అంతా దాచుకుని ఆ పిడకలో పళ్ళు తోముకునేవి. ఆవు పేడ పచ్చికితూ అప్పుడేమో 80 ఏళ్ళకి పళ్ళుడి, ఇప్పుడు 30 ఏళ్ళ కాడి నుంచే బ్రష్లో అడ్వర్టైజ్మెంటే కానీ అన్నీ జబ్బులే. పళ్ళోడి దగ్గరికి వెళ్తే పళ్ళు లాగేస్తాడు, కళ్ళోడి దగ్గరికి వెళ్తే కళ్ళు తీసేస్తాడు.
ఒంట్లో బాగోలేదని వెళ్తే క్యాన్సర్ అంటాడు. అలాంటి జబ్బులు వచ్చినాయి, అలాంటి డాక్టర్లు ఎక్కువైపోయాయి. కొబ్బరి చెట్టు కొబ్బరికాయ చేసి ఈ ఆవుకాడతోటి రోజు ఆడపిల్లలకి పూజా పునస్కారం హిందూ సాంప్రదాయాన్ని బట్టి చిన్నపిల్లల నుంచి నేర్పివు. అప్పుడు ఇలా వచ్చేద్దామని గొబ్బెమ్మల కింద పెట్టి పూజ చేయించి ఆవుకాడతోటి పిల్లలకి పూజా విధానం నేర్పివు. నెల పూజ చేసిన తర్వాత అప్పుడు ఆఖరి రోజు స్నేహితులను అందరినీ పిలుచుకుని పిల్లలు ఐక్యతగా బొమ్మలు ఎన్ని కొనుక్కున్నారు, పెద్దోళ్ళకి ఉన్నాయి ఆ బొమ్మలన్నీ అక్కడ పెట్టుకుని బొమ్మలను అని అలాగా ఆచార విహారాలన్నీ చిన్నపిల్లలప్పటి నుంచి పెద్దలు నేర్పివు. అది నేర్చుకునేవారు పిల్లలు. ఇప్పుడు అన్నీ పెద్ద